ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లోని టెంప్లేట్ లిటరల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. స్ట్రింగ్‌ని జనరల్‌గా మనం అవుట్‌పుట్‌లో రాయాలి అనంటే మనం ఏం యూజ్ చేస్తాము? ఒక స్ట్రింగ్‌ని రాస్తున్నా కన్సోల్‌లో. స్ట్రింగ్ రాయాలంటే మనం ఏం యూజ్ చేయాలి? ఖచ్చితంగా కొటేషన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ నేను హలో వరల్డ్ అని రాసాను. హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ హలో అనేది ఒక లైన్‌లో, వరల్డ్ అనేది ఒక లైన్‌లో కావాలి అని అనుకుంటే జావా స్క్రిప్ట్‌లో కొన్ని స్పెషల్ ఎస్కేప్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం /n ఇస్తే న్యూ లైన్‌లోకి వెళ్తుంది. హలో ఒక లైన్‌లో, వరల్డ్ ఒక లైన్‌లో ప్రింట్ అయింది. సో, అదే ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్ మధ్యలో ఒక వేరియబుల్ వాల్యూ ప్రింట్ చేయాలి అని అంటే కొటేషన్స్ లోపల ఏదైతే రాస్తామో అది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయిపోతుంది. దాన్ని వేరియబుల్ కింద ట్రీట్ చేయదు. సో, మనం వేరియబుల్ రాయాలి అని అంటే కొటేషన్స్ లేకుండా రాయాలి కదా! అంటే ఇప్పుడు మనం ఇక్కడ కొటేషన్స్ క్లోజ్ చేసేసి ఆ కొటేషన్‌ని ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూని కంబైన్ చేయాలి కాబట్టి ప్లస్. సో, సపోజ్ నేను x అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఆ x వాల్యూ మళ్ళీ ప్రింట్ చేసాక మళ్ళీ రిమైనింగ్ స్ట్రింగ్ ఉంటుంది కదా! దాన్ని కలపాలి కదా! సో, అప్పుడు మళ్ళీ ప్లస్ మళ్ళీ కొటేషన్స్‌లో వరల్డ్ అని రాసా. సో, ఇప్పుడు మనకేమైంది? హలో జావా స్క్రిప్ట్ వరల్డ్ అని వచ్చింది. ఇలా మనం ఒక స్ట్రింగ్‌లో 10 టైమ్స్ 10 వేరియబుల్స్ రాయాలి మధ్యలో. ఈ స్ట్రింగ్ మధ్యలో అనుకుంటే మనం ఏం చేయాలి? ప్రతిసారి కొటేషన్స్ క్లోజ్ చేసి, మళ్ళీ ప్లస్ పెట్టి, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చి, మళ్ళీ ప్లస్ పెట్టి, మళ్ళీ రిమైనింగ్ స్ట్రింగ్ రాయాలి. సో, ఇలా రాయాలి అని అంటే జస్ట్ సింగిల్ లైన్ అయితే మనం ఈజీగా రాయొచ్చు. అదే మనకి ఒక 100 లైన్స్ ఉంటాయి. ప్రతి లైన్‌లోనూ 2 టైమ్స్ వేరియబుల్స్ రాయాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? ప్రతిసారి కొటేషన్స్ క్లోజ్ చేసి, మళ్ళీ ఆ వేరియబుల్ రాసి, మళ్ళీ ఇలా రాయాలి. సో, ఇలా రాయాలి అని అంటే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనకి టెంప్లేట్ స్ట్రింగ్స్ అనేవి వచ్చినాయి. దీన్నే టెంప్లేట్ లిటరల్ అని కూడా అంటారు. జనరల్‌గా స్ట్రింగ్‌ని సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్‌లో పెడతాం. టెంప్లేట్ లిటరల్ అనే ఏదైతే ఉందో అందులో స్ట్రింగ్‌నే రాస్తాం. దాంట్లో స్ట్రింగ్‌తో పాటు మనం వేరియబుల్‌ని కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో, అది ఎలా అంటే మనకి బ్యాక్ టిక్ అనే సింబల్ యూజ్ చేయాలి. మన కీబోర్డ్‌లో 1 అనే నంబర్ ఉంటుంది గదా! దాన్ని లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ బ్యాక్ టిక్ సింబల్ అనేది. సో, ఇది బ్యాక్ టిక్ సింబలు. దాని మధ్యలో మనం స్ట్రింగ్ కావాలంటే స్ట్రింగ్ రాసుకోవచ్చు. వేరియబుల్ కావాలంటే వేరియబుల్ రాసుకోవచ్చు. ఏమన్నా ఎక్స్‌ప్రెషన్ రిజల్ట్ కావాలి అనుకుంటే ఆ ఎక్స్‌ప్రెషన్ కూడా అక్కడ ఇచ్చుకోవచ్చు. మనకి ఇందాక రాసినట్టుగా హలో తర్వాత ఏం రావాలి? ఎక్స్ వేరియబుల్‌లో ఉన్న వాల్యూ కావాలి. ఈ టెంప్లేట్ లిటరల్‌లో ఏదైనా వేరియబుల్ ప్రింట్ చేయాలి అనంటే డాలర్ అనే సింబల్ యూజ్ చేసి దీన్నే ప్లేస్ హోల్డర్ అని కూడా అంటారు. డాలర్ తర్వాత కర్లీ బ్రేస్ ఇచ్చి ఆ కర్లీ బ్రేస్‌లో వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. అప్పుడే కదా మనం జనరల్‌గా ఈ వేరియబుల్‌ని, ఈ స్ట్రింగ్‌ని డిఫరెన్షియేట్ చేయగలిగేది. స్ట్రింగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయిపోవాలి. కానీ వేరియబుల్ అంటే అందులో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఇలా రాసామంటే దాని మీనింగ్ ఏంటంటే డాలర్ కర్లీ బ్రేస్‌లో ఏదైతే వేరియబుల్ రాస్తామో ఆ వేరియబుల్ వాల్యూ రన్ అయ్యేటప్పుడు ప్రింట్ అవుతుంది ఈ ప్లేస్‌లో. సో, దీని తర్వాత మనకేం రావాలి? వరల్డ్ అని. ఒకటే ఒక బ్యాక్ టిక్ ఇలా తీసుకున్నాము. దీన్ని డైరెక్ట్‌గా ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ స్ట్రింగ్ అక్కడ క్లోజ్ చేసాము. మనం మళ్ళీ దాని మధ్యలో మనం ఏమి యూజ్ చేసాము? వేరియబుల్‌ని కూడా యూజ్ చేసాం. సో, ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూద్దాం. మనకేమొచ్చింది? హలో జావా స్క్రిప్ట్ వరల్డ్ అని వచ్చింది. ఈ బ్యాక్ టిక్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దాని లోపల మనం స్ట్రింగ్‌నైనా రాయొచ్చు, లేకపోతే ఒక వేరియబుల్‌నైనా రాయొచ్చు, లేకపోతే ఒక ఎక్స్‌ప్రెషన్ రిజల్ట్ అయినా రాయొచ్చు. 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. A = 10 అని, B = 20 అని తీసుకుంటున్నా. సమ్ ఆఫ్ A + B అని చెప్పి ఇక్కడ ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నా. సమ్ ఆఫ్ ఏలో ఉన్న వాల్యూ రావాలి, బిలో ఉన్న వాల్యూ రావాలి. దాని తర్వాత ఆ రెండిటి యొక్క రిజల్ట్ రావాలి. సో, ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ఏ అని రాస్తే జస్ట్ ఏ అని ప్రింట్ అయిపోతుంది. కానీ మనకి ఏలో ఉన్న వాల్యూ కావాలి. ఏ అనే వేరియబుల్‌లో. అప్పుడు మనం ఏం రాయాలి? డాలర్ పెట్టి కర్లీ బ్రేసెస్ పెట్టి ఈ కర్లీ బ్రేస్ లోపల మనం ఏం రాయాలి? ఏ అని రాయాలి. అండ్ బి అనే వేరియబుల్ యొక్క వాల్యూ. సో, మళ్ళీ డాలర్ మళ్ళీ కర్లీ బ్రేస్ మళ్ళీ బి అని చెప్పి సమ్ ఆఫ్ ఏ బి నేను కాలన్ పెడుతున్నా. ఇప్పుడు మనకి ఏం రావాలి? ఆ రెండిటి యొక్క రిజల్ట్ రావాలి. ఆ రెండిటి యొక్క రిజల్ట్ అంటే ఆ రెండిటి వేరియబుల్స్‌లో ఉన్న వాల్యూస్‌ని మనం సమ్ చేయాలి. వేరియబుల్స్‌లో ఉన్న వాల్యూని రాయాలి అంటే మనం ఖచ్చితంగా డాలర్ యూజ్ చేయాలి. సో, ఈ డాలర్ లోపల మనం
ఆ వేరియబుల్స్ని సమ్ చేసి పెట్టచ్చు. సో ఏ ప్లస్ బి అని ఇక్కడ రాసాను. అప్పుడు మనకి ఏమవుతుంది, సమ్ ఆఫ్ 10 and 20 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ మనకి దాని రిజల్ట్ అనేది చూపిస్తుంది. సమ్ ఆఫ్ 10 and 20 ఈజ్ 30 అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ టెంప్లెట్ లిటరల్ని యూజ్ చేయకపోతే డబుల్ కొటేషన్స్ కానీ సింగిల్ కొటేషన్స్ కానీ యూజ్ చేస్తే మనం రాయాల్సిన ప్రొసీజర్ ఇది. ఈ ఫామ్లో రాయాలి అని అంటే మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు హలో వరల్డ్లో హలో ఒక లైన్లో ఓల్డ్ అని ఒక లైన్లో రావాలి అని అంటే అప్పుడు నేను ఏం యూజ్ చేయాలి, \n అని పెడితే తర్వాత ఏదైతే రాస్తామో అది మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది కంట్రోల్ అనేది. సో ఇప్పుడు మనకి హలో ఒక లైన్లో ఓల్డ్ అనేది ఒక లైన్లో మనకి ప్రింట్ అవుతుంది. దీన్ని బ్రేక్ చేసి ఇలా పెడితే ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది, ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ అని. అదే ఇప్పుడు నేను అక్కడ టెంప్లెట్ స్ట్రింగ్ని యూజ్ చేస్తే, సో టెంప్లెట్ స్ట్రింగ్ అంటే మనం ఏం యూజ్ చేయాలి, ఈ బ్యాక్టిక్ సింబల్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఈ స్లాష్ అని మనం పెట్టకుండా డైరెక్ట్గా ఆ టెంప్లెట్ స్ట్రింగ్ యూజ్ చేసాం కాబట్టి ఎన్ని లైన్స్నైనా మనం స్ప్రెడ్ చేయొచ్చు. సేమ్ హలో అని తర్వాత ఓల్డ్ అని వచ్చింది, మనకి లెఫ్ట్ సైడ్ గ్యాప్ అనేది వచ్చింది కాబట్టి మనకు అలా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమైంది, రెండు ఈ పాయింట్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. సో ఈ టెంప్లెట్ లిటరల్లో మనం నెంబర్ ఆఫ్ లైన్స్ని కూడా మనం స్ప్రెడ్ చేయొచ్చు. స్ట్రింగ్ లోపల మనం వేరియబుల్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్స్ యొక్క రిజల్ట్ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఈ ఓల్డ్కి కొటేషన్స్ పెట్టాలి అని అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు. ఈ బ్యాక్టిక్స్ లోపల ఏది పెట్టినా కొటేషన్స్లో అది కూడా మనకి యాస్టిస్ అలానే ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఓల్డ్కి ఈ సింగిల్ కొటేషన్ వచ్చింది, ఇక్కడ మనం డబుల్ కొటేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇలా టెంప్లెట్ స్ట్రింగ్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా జస్ట్ డబుల్ కొటేషన్స్ యూజ్ చేస్తే ఈ ఓల్డ్కి కొటేషన్స్ రాసా అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. మనం స్ట్రింగ్ని డబుల్ కొటేషన్స్లో రాస్తున్నాం, ఆ స్ట్రింగ్లో ఏదైనా వర్డ్ కొటేషన్స్లో ఎన్క్లోజ్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం రాయాలి, \/ ఇస్తే దాన్ని స్ట్రింగ్ క్లోజ్ కింద తీసుకోకుండా అది కూడా ఒక సింబల్ కింద తీసుకుంటుంది, అది కూడా ఒక క్యారెక్టరే అని. మనం డబుల్ కొటేషన్స్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అక్కడి నుంచి స్ట్రింగ్, మళ్ళీ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అది స్ట్రింగ్ ఎండింగ్ అని. కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ \/ పెడతామో ఇది స్ట్రింగ్ ఎండింగ్ కాదు అని తెలుస్తుంది, అది కూడా ఒక పార్టే స్ట్రింగ్లో ప్రింట్ చేయాల్సింది అని తెలుస్తుంది. సో ఇప్పుడు మనకేమైంది, ఇప్పుడు ఇలా ప్రింట్ అయింది. ఈ బ్యాక్టిక్లో మనం \/ యూజ్ చేయకుండా డైరెక్ట్గా సింగిల్ కొటేషన్ కావాలంటే సింగిల్ కొటేషన్ యూజ్ చేయొచ్చు, డబుల్ కొటేషన్ కావాలంటే డబుల్ కొటేషన్. సో ఇది టెంప్లెట్ లిటరల్ గురించి.